బ్రోకెన్ బై ప్రైడ్, అహంకారంతో నాశనము. ఈ మెసేజ్ దేవుడు చాలా కాలం క్రితం ఇచ్చాడండి. మరి ఇవాళ దాన్ని డెలివరీ చేయడానికి టైం ఇచ్చాడు. ఇవాళ మనం రాజైన ఉజ్జియా జీవితంలో జరిగిన విషయాలు ధ్యానిస్తాం. ఏం జరిగింది తన జీవితంలోని ఆ మూలవాక్యం ఒకసారి చూసుకుందామండి. 2వ దినవృత్తాంతాలు 26:5 చూస్తే ఆ మూలవాక్యం ధ్యానించిన తర్వాత ఈ ప్రైడ్ లేకపోతే అహంకారం అనే దాని గురించి వివరణ చూసి బైబిల్ వివరణ చూద్దాం. 2వ దినవృత్తాంతాలు 26:5. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినాల్లో ఉజ్జియా దేవుని ఆశ్రయించెను. రాజైన ఉజ్జియా దేవుడుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. మళ్ళీ చదవండి, లాస్ట్ మాట చదవండి. అతడు యెహోవాను ఆశ్రయించినంత అంటే దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాను. దేవుని ప్రణాళిక ఏంటంటేనండి, ఆదామును సృజించిన తర్వాత దేవుని ప్రణాళిక ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందండి. మనం అభివృద్ధి చెందాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అది దేవుని ఆశ. కానీ ఎందుకు మనకి కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి, ఎందుకు రోగాలు వస్తున్నాయి, ఎందుకు బాధలు వస్తున్నాయి అంటే ఈ విషయాలు ఇవాళ వివరంగా ధ్యానిస్తాం. ఒకసారి దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనుషులు ఏమవుతున్నారు, ఎందుచేత వాళ్ళు కష్టాలకు పోతున్నారు అనే విషయాలు ధ్యానిస్తాం. అహంకారము గర్వము వివరణ. నెంబర్ 1 చదువుతలే. గర్వము నాశనానికి, వినాశనానికి మరియు పతనానికి దారితీస్తుంది అండి. 3 ఒకే విషయాన్ని కానీ 3 రకాలుగా చెప్తున్నాడు. చదువు మళ్ళీ. అది గర్వము నాశనం వస్తుంది. గర్వం వచ్చిందా నాశనం వస్తుంది. వినాశనం అంటే కొద్దిగా ఎక్కువ అనమాట. వినాశనం వస్తుంది మరియు పతనానికి దారితీస్తుంది. పతనం అంటే ఇంకా అడ్రస్ లేకుండా పోవడం అనమాట. ఇంక అయిపోయింది, వీడి పని అయిపోయింది అనే స్థితికి తీసుకొని వెళ్ళిపోతుంది అండి. ఏటమ్మా గర్వం. తర్వాత గర్వము ఆత్మీయ మరియు వ్యక్తిగత పతనానికి నాంది. ఆత్మీయ జీవితానికి వ్యక్తిగత పతనానికి నాంది అండి. ఆత్మీయంగా ముందు పోతాం, గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఆధ్యాత్మికంగా పోతాం అండి. నేను ఆలోచన చేసుకోండి, పెద్ద సేవకులు సామాన్యమైన స్థితి నుంచి ఒక ఉన్నత స్థితికి వచ్చిన తర్వాత అహంకారం వచ్చేస్తుంది వాళ్ళకి బౌన్సర్స్ కావాలి. ఇంక ఈ మధ్యలో మీరు చూస్తాం లేదా, పొగలు వస్తే కానీ ప్రసంగి ఇక్కడ స్టేజ్ మీదకి రాడాడు, పొగ రావాలంటే ఆయనకి. అంటే ఏంటంటే దేవుని కంటే వాళ్ళ స్థాయిని ఎక్కువగా పెట్టుకోడు. యేసుప్రభు గారికి బాన్సర్స్ ఎక్కడ ఉన్నారండి, యేసుప్రభు గారికి బాడీ గార్డ్స్ ఎక్కడ ఉన్నారండి, యేసుప్రభు గారికి పొగలు ఎక్కడ వచ్చేయండి, అసలు ఆయన ఎక్కడ ఉన్నాడండి. ఆయన రెండోసారి వచ్చి అడిగారు, ప్రభు మీరు ఎక్కడ ఉంటున్నారంటే వచ్చి చూడండి. ఆయనకి తలదాచుకునేటకు నీడలేనివాడు, ఆయనకు ప్యాలెస్ లేదు, ఆయనకి ఇల్లులు ఏం లేవు ఆయనకి. ఆ మోడల్ లైఫ్ ప్రభు మనకి చూపించాడు. కానీ ఇవాళ సేవకులు అనే వారు కూడా మోడల్ లైఫ్ చూపించట్లేదు. దానికి కారణాలు చెప్తున్నాను. మళ్ళీ చదువు 2వ పాయింట్. గర్వము మరియు వ్యక్తిగత పతనానికి నాంది. గర్వం వల్ల ఆధ్యాత్మికంగా ముందు పతనం అయిపోతామండి. ఆధ్యాత్మికంగా దేవుడికి దూరం వెళ్ళిపోతాం. అహం బ్రహ్మస్మి అంటాడు, నేనే దేవుడిని, నేనే గొప్పని, నేనే గొప్పదాన్ని అనుకుంటే ఆటోమేటిక్గా దేవుడికి దూరంగా వెళ్ళిపోతాం. మళ్ళీ చదవమా. గర్వము ఆత్మీయ మరియు వ్యక్తిగత ఆధ్యాత్మికంగా నువ్వు పతనం అయిపోతావు, వ్యక్తిగతంగా కూడా పతనం అయిపోతావు. తర్వాత అహంకార స్వభావము గర్వము దేవుని నిర్లక్ష్యం చేస్తుంది. అహంకార స్వభావం, గర్వం అనేది దేవుడి నుంచి నిన్ను దూరంగా చేసేస్తుంది. దేవుని ఆలోచనలో ఉండండి. ఇవాళ ఎంతమంది దేవుడు అని ఉంటున్నారో ఆలోచన చేసుకోండి. ఒకప్పుడు దేవుడి మీద ఎంతగా ఉండేవాళ్ళం, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాళ్ళు, ఇవాళ ఎంత ప్రార్థన చేస్తున్నాం అంటే. నా వరకు అయితేనండి, ప్రభువుని అతిశయంగా చెప్తున్నానండి. నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం ప్రభుని రక్షకుడికి అంగీకరి ఆవేళ నుంచి నా ప్రార్థన ఆ స్కెట్ అలా పెరుగుతుంది అంతే, తగ్గలేదు ప్రార్థన ఎక్కడ కూడా. దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ చదువుతలేదు. అహంకార స్వభావము గర్వము దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తుంది అండి. చాలా మందికి దేవుడు అంటే భయం ఉంటుందండి. మీరు అలాంటి వాళ్ళు చూసారో నేను చాలా మందిని చూసాను. వాళ్ళు మనుషులకు భయపడటం, దేవుడికి భయపడడం. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు ఏం రాయబడదండి, మనుషులను లక్ష్యపెట్టగా దేవుని లక్ష్యపెట్టగా ఉండేవాడు. అలాంటి ప్రజలు మన మధ్యలో ఉంటారండి, మన ఇళ్లలో ఉంటారు. దే డోంట్ ఫియర్ టు ద పీపుల్. మనుషులు అంటే భయం ఉండదు వాళ్ళకి.
దేవుడు అంటే అస్సలు భయం ఉండదు. వాళ్ళ గురించి చెప్తున్నాడు. తర్వాత గర్వంపై బైబిల్ సూత్రాలు. ఈ గర్వం గురించి బైబిల్ ఏం చెప్తుంది? ప్రోవర్బ్స్ 16:18, సామెతలు 16:18. నాశనమునకు ముందు గర్వము నడుచును, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు పడిపోవటకు ముందు అహంకారమైన మనసు వస్తుంది. 2 స్టెప్స్ చెప్తున్నాడండి. మళ్ళీ చదువుతలి. నాశనమునకు ముందు గర్వము నడుచు. నీకు ఎప్పుడైతే గర్వం అనేది వచ్చిందో నీకు నాశనం అనేది దగ్గరలో ఉంది. గర్వం దేన్ని బట్టి గర్వం అండి? లాస్ట్ టైం మెసేజ్లో చెప్పాను. ధన గర్వము, జన గర్వము. నా వెనకాతలు జనం ఉన్నారు, ఏమనుకుంటున్నారు నా గురించి, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, డబ్బును లెగ్గి చేయను. ఈ గర్వం, ధన గర్వం, జన గర్వం వస్తే ఏముంటుంది అమ్మది? నాశనం వస్తుందట. తర్వాత పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. ఇక పడిపోతాడు, ఇంక లెగడు, ఇవి లెగదు అనేటప్పుడు అహంకారమైన మనసు వస్తుంది. ఏంటి, చాలా జాగ్రత్తగా ఉండాలండి భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. నా వరకు అయితేనండి రోజు ఏడ్స్ ప్రార్థన చేస్తాను. ఎండకు అడుక్కున్నోడిగా నువ్వు మారిపోవడానికి పెద్ద టైం ఏం పట్టదండి. నువ్వు హాస్పిటల్లో మూల పడి ఉండడానికి పెద్ద టైం ఏం పట్టదు. నీ ఆస్తి అంతా గాలికి పోవడానికి పెద్ద టైం ఏం పట్టదు. నేను చూసిన పెద్ద పెద్ద కోటీశ్వర్లు పాపర్లు అయిపోయారు. భారతదేశంలో ఇది అరుదుగా జరుగుతుంది, కానీ అమెరికా దేశంలో కోటీశ్వర్లు ఒక 24 అవర్స్లోనే వాడు బ్యాంకరప్ట్స్ అయిపోతాడు. డబ్బు అంతా బ్యాంక్ తీసేసుకుంటారు, జైల్లో కూడా వేసేస్తారు. అమెరికాలో బిగ్గెస్ట్ నేరం ఏంటంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం. ఇండియాలో ట్యాక్స్ ఎగ్గొట్టిన వాళ్ళే గొప్పవాళ్ళు. ఇక్కడ అమెరికా దేశంలో ట్యాక్స్ ఎగ్గొట్టి నేను ఎరిగిన దొరలే చాలామంది నా చర్చ్ మెంబర్స్ అమెరికా దేశంలో పాపర్లు అయిపోయిన వాళ్ళు చూశాను. పేదోళ్ళు అయిపోయారు. ఇవాళ వాళ్ళకి ఉండడానికి ఇల్లులు కూడా లేవు. కారణం ఏంటంటేనండి, చదవం మళ్ళీ అది పడిపోవటకు ముందు అహంకారమైన పడిపోవడానికి ముందు అహంకారం వస్తుంది. అంటే కొంతమందికి అహంకారం ఒక 4 పాదాల మీద నడుస్తుంటుందండి. మనుషులు లెగ్గిచేరు, కాపర్లు లెగ్గిచేరు, పెద్దలు లెగ్గిచేరు, పిల్లల్లో కూడా ఉంటారు, తల్లిదండ్రులు లెగ్గిచేరు, అహంకారయుక్తంగా ఉంటారు. అది దేనికి? పడిపోవడానికి ముందు వచ్చేది. తర్వాత అండి ప్రోవర్బ్స్లోనే 16:5, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు నిశ్చయముగా వారు శిక్షణ ఉంది. దేవుడికి అసహ్యులటండి గర్వహృదయులు. ఆయన ఇష్టపడ్డట అండి. ఆ శతాధిపతి అనేవాడు అంటే ఎవడండి? డిఎస్పి క్యాడర్ అనమాట. వాడి కిందనే 100 మంది పనిచేస్తున్నాడు. ఇక పోలీస్ ఆఫీసర్, పెద్ద పోస్ట్ పెడిది. ఏమన్నాడండి యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, అయ్యా నువ్వు మాట చెప్పాయా నా దాసుడు బాగుపడుతుంది. ఏంటి మనం ఎంత అహంకారంగా మాట్లాడితే, నాకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయో తెలుసా, నాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో తెలుసా. ఏంటి సేవకులు కూడా కూర్చొని, ఈ కార్పొరేట్ సేవకులు ఉంటారు, వీళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళందరూ ఒక వింగ్గా ఉంటారు. వాళ్ళు కూర్చొని మాట్లాడినప్పుడు ఏంటి మాట్లాడుకుంటే తెలుసా, ఎంత సంపాదించా, ఎంత తక్కువ సార్, 1000 ఎకరాలు అంతే సార్, పెద్దగా ఏమి లేదు సార్. నువ్వెంతరా చాలా తక్కువ అండి, మీ అంత కూడా కాదు సార్, 1500 ఎకరాలు అండి. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది ఎంతో, పెద్దగా ఉండదండి, ఒక 20 కోట్లు 30 కోట్లు ఉంటుందండి. సేవకులు మాట్లాడుకునే మాటలు. ఇవాళ హంబుల్ సేవకులు లేడు. ఇవాళ హీరోస్ ఆఫ్ క్రాస్ అని నేను ఒక బుక్ రాశాను, 18 పుస్తకాలు ఒకటి. అందులో ఎవడంటే రియల్ సేవకుడు ఎవడంటే, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో కోయబడ్డారు, కొండ గుహల్లో తిరిగిలాడిరి, అటు వారికి లోకము యోగ్యమైనది కాదు. నిజమైన సేవకుడిని ఎవడు గౌరవించడండి. నిజమైన సేవకుడికి ఎవడో 10 రూపాయలు ఇవ్వరు అండి. సేవకులు వాళ్ళ కుటుంబాల సాక్ష్యాలు వింటే నాకు ఏడుపు వస్తుందండి. నేను పాస్టర్లు ఎందుకు ప్రేమిస్తానంటేనండి, వాళ్ళు పడే బాధలండి. ఆ పాస్టర్స్ పిల్లలు చెప్తారు, నాన్న నేను పెద్ద అయితే పాస్టర్ నాన్న, నేను ఉద్యోగం చేసుకుంటాను అన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న పడుతున్న బాధలు చూస్తుంటాడు. తిండికి బాధపడుతుంటారు, వస్త్రాలకు బాధపడుతారు. నిజమైన సేవకుడు ఎవడు భిక్షగాడు కాదు కదండి. నిజమైన సేవకుడు ఉంటాడు డబ్బులు, వాడు డబ్బులు అడుగుతున్నాడు అంటే దొంగ సేవకుడు అని పెట్టుకోవాలి మీరు వెంటనే. కనుక నిజమైన సేవకులు బాధలు పడుతుంటారు, వాళ్ళ పిల్లలు ఇష్టపడరు, దేవుని సేవకు రావడానికి కూడా ఇష్టపడరు. తర్వాత గర్వం వల్ల కలిగే నాశనం. నెంబర్ 1 లూసిఫర్. గర్వము ఒక ఉన్నత దేవదూతను, గర్వము ఒక ఉన్నతమైన దేవదూతను అపవాదిగా మార్చి దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు, దేవునికి వ్యతిరేకంగా. అదే లూసిఫర్ గురించి అండి, వాడి గురించి ఎక్కువ వర్ణించడం మంచిది కూడా కాదు. ఎందుకంటే వాడు ఆల్రెడీ పడిపోయాడు. వాడు దేవుడు ఎంత గొప్పవాడు అంటేనండి, ఏంటి ఇవాళ మీరు ఒకసారి ఆలోచించేయండి. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, విక్టర్, నేను ఉండండి సామాన్యమైన మనిషిని.
లేకపోతే ఒక పెద్ద మెగా చేసి పాస్టర్ ఉన్నాడు అండి, ఎవడండి సామాన్యమైన మనిషి. లేకపోతే ఇప్పుడు పెద్ద కోటీశ్వరులు ఉన్నారు ఇండియాలో, ఆడు సామాన్య మనిషి, ఆడు చచ్చిపోతే ఎక్కడండి. ఒకడేమో వచ్చి మామూలు చెక్కలతో కాల్చుతారు, డబ్బులు ఉన్నాడు ఏమొచ్చి గంధం చెక్క మొత్తం కాల్చడమే అక్కడ ఆడి పని. మన పెద్ద నాయకులు సేవకులు అయితే ఏం చేస్తారు, అటు 6 ఏళ్ళు ఇటు 3 గదులు పడేస్తారు. వీఆర్ నథింగ్ అండి. మీరు ఆలోచన చేసుకోండి. ఒక పెద్ద పాస్టర్ లేకపోతే మీరు నన్ను గౌరవిస్తున్నారు, దేని బట్టి గౌరవిస్తున్నారు? వెక్టర్ ప్రభాకర్ని బట్టి కాదు, వెక్టర్ ప్రభాకర్లో ఉన్న యేసుప్రభుని బట్టి గౌరవిస్తాను. ఆ యేసుప్రభుని వదిలిస్తే నాకంటే పనికి మాల నీతి నిత్కృష్ణుడు ఎవడున్నాడు ప్రపంచంలో? అర్థమవుతుందంటే జాన్ వెస్లీ అనే మహాభక్తుడు ఇంగ్లాండ్ దేశాన్ని వెలిగించాడండి, గొప్పవాడు. ఆయనకి ఇంగ్లాండ్ దేశం కొరివి అని పేరు ఆయనకి. ఆయన ఒకరోజు ఆయనతో పాటు చదువుకొని చిన్న చర్చి నడిపించుకుంటాను పాస్టర్ వెళ్ళి మాట్లాడేట. జాన్ వెస్లీ, మన ఎదురు ఒక దగ్గర చదువుకున్నాం, నా దగ్గర 10 మంది 25 మంది కూడా లేరు సభ్యులు, నీ దగ్గరికి అంత వేల మంది వస్తున్నారు, రహస్యం ఏంటి చెప్పు అని అడుగుతాడు. ఆ చిన్న నవ్వు జాన్ వెస్లీ అంటాడు, జాన్ వెస్లీని చూడడానికి ఎవరు రావట్లేదురా, జాన్ వెస్లీలో ఉన్న అగ్నిని చూడడానికి వస్తున్నారు. మనుషుల గురించి మనం వెళ్ళట్లేదండి గుడులకి. మానవుడు ఏమాత్రం వాడండి ఏంటి, మనుషులందరిలో స్త్రీల కనిన వాళ్ళ గొప్పవాడు ఎవడండి? యోహాన్ గారు, బాప్తిస్మ యోహాన్. ఆయన ఏమన్నాడండి, ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను యోగ్యుడని కానడండి. నువ్వు పెద్ద కోటీశ్వరుడు అయ్యావనుకోండి, యూఆర్ నథింగ్, యూఆర్ జీరో ఫర్ ద గాడ్. అండి బెడ్ఫోర్డ్ అనే దొరగారు, బెడ్ఫోర్డ్ కంపెనీ, బెడ్ఫోర్డ్ కార్లు లారీలు బస్సులు వెళ్ళి చూసుంటారు. మల్టీ మిలియనీర్ రిచెస్ట్ పర్సన్. ఆయన తిండిలు తినే యోగం లేదు, రోగి, తల్లిపాలు తాగాలి, అదే రోగానికి మందు, అదే ఆయనకి ఆహారం. అండ్ అమెరికా దేశంలో తల్లి పిల్లలకే పాలు పెట్టదు, కానీ డబ్బు ఉన్నాడు కాబట్టి ఆ పాలు కొనుక్కొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆడికి భోజనం టైం రాగానే అది ఇచ్చేవారు. అంటే ఏంటి, అంత డబ్బు కూడా తినడానికి యోగం లేదు. ధనవంతుడి బైబిల్ ఏం చెప్తుందండి, ధనవంతుడు తన ధనమును చూసి అతిశించడు తప్ప దానివల్ల కలిగేది ఏమి కూడా లేదు. చాలామంది డబ్బులు ఉన్నోడు తినే యోగం కూడా ఉంటుందండి. నాకు కొంచెం షుగర్ తక్కువ ఉండండి, నేను అది తినకూడదండి, ఇది తినకూడదండి అని నవ్వొస్తుంటుంది. వీళ్ళందరూ చూసి రోగులు చూస్తే నవ్వుకుంటాను నేను మనసులో. మొన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, చాలా పెద్ద హాస్పిటల్, పిల్ల అమ్మాయి 32 years. ఒక పేషెంట్ గురించి వెళ్ళాను అనమాట. నేను అలాగే మాట్లాడతాను కదా, మాట అమ్మ మీ నాన్న ఏం చేస్తాడన్నమాట, ఏదో చెప్పి నీ వయసు ఎంతమ్మా చెప్పాను. అన్నీ చెప్పిన తర్వాత చెప్పాను, అమ్మ నా దగ్గరికి బీపీ వస్తుందని వెంట తగులుతానని చెప్పాను. రోగం నా దగ్గరికి వచ్చింది అదని వెంట తగులుతానే అంటున్నాడు. పెద్ద నవ్వింది. ఏమో అలాగే నవ్వేవాడు. కొప్పలు వెళ్ళంలో అనమాట, పెద్ద హాస్పిటల్ ఇక్కడే అనేశ్వర్ హైవేలో ఉంటుంది. ఏమో అలా నవ్వు, మా అంకుల్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పాస్ట్ గారు, ఆయన మీలాగే చెప్తాడండి అని. నన్ను ఎవడైనా ఫోన్లు చేసినాడు, పాస్ట్ గారు బాగున్నారని అడగకూడదు, నన్ను అడిగారాడు, పని అయిపోయింది. వెంటనే నేను ఏమంటానంటే, బాగులేదంటాడు దొంగ పాస్ట్ అని రాసుకోండి. ఏ పాస్ట్ అయినా నాకు బీపీ ఉందంటే దొంగ పాస్ట్ అని రాసుకోండి. ఏ పాస్ట్ అయినా నాకు రోగాలు ఉన్నాయంటే దొంగ పాస్ట్ అని రాసుకోండి. కొంతమంది పాస్టర్లు ఏదో ఒక డిగ్రీలాగా చెప్తారనమాట, నాకు రోగం వచ్చింది నేను స్పెషలిస్టులు అందరికీ చూపించానని చెప్తాడు. ముందు ప్రసంగం ఆపేయలేడు, చచ్చాడు అనుకోండి, మధ్యకాలంలో చచ్చాడండి. ఏంటి మధ్యకాలంలో నేను ఈ దొంగ సేవకుల గురించి అందరి గురించి స్టడీ చేస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద సేవకులు ఎందుకు భ్రష్టులు అయిపోయారు, వాళ్ళ మినిస్ట్రీస్ ఎందుకు పోయాయి అని ఆలోచన చేస్తే కారణం ఏంటంటే ఇది అహంకారం, డబ్బు, మనుషులు లెక్క చేయకపోవడం, చరిత్రహీనులుగా మిగిలిపోయారండి వాళ్ళు. అవన్నీ చూస్తుంటాను. అలాగే ఇంకా కొంతమంది అయితే ప్రవక్తలుగా వాళ్ళు డిక్లేర్ చేసుకొని మరీ భ్రష్ట కార్యాలు చేశారండి. వీళ్ళందరి చరిత్రలు చూస్తే ప్రతి ఒక్కడు జైలుకి పోయాడండి. ప్రతి ఒక్కడు సేవ ఇవాళ వాయించేయబడు లేదు, సేవ లేదు ఇవాళ వాళ్ళది. కనుక అహంకారం అనేది సేవకుడు కావనండి, మీకు కావనండి, నాకు ఎవరినైనా సరే అహంకారం అనేది నాశనం చేస్తుంది అనడానికి ఇవన్నీ ధ్యానిస్తున్నాం. తర్వాత నెబుకద్నెజరు అనేవాడు బబులోను రాజు తన సొంత శక్తితో తానే ఘనతను ఆపాదించుకున్నప్పుడు నాశనమయ్యాడు. వాడు చాలా పెద్దవాడు అయిపోతుంది అనుకో. నెబుకద్నెజరు ఏంటంటే ప్రపంచాన్ని జయించాలనుకున్నాడండి. ఏం చేసాడు, లాస్ట్లో గడ్డి మేసిండండి పశువులేగా. భయంకరమైన స్థితి. తర్వాత
సొలొమోను రాజు సొలొమోను రాజు గారు జ్ఞానం ఉన్నప్పటికీ గర్వము మరియు అవిధేయత కారణంగా హృదయం దేవుని నుండి వైదొలిగింది. ఏంటి సొలొమోను గురించి రాయబడిన మాట, సొలొమోను దేవుని రాజ్యంలో ఉంటాడండి. కారణం ఏంటంటే ప్రభు శిలువ మరణాలు ముందోడు కాబట్టి. కానీ ఇవాళ మాత్రం ప్రభుని నమ్ముకోకుండా చేస్తే నరకని పోతాడు, వాడికి రక్షణ అనేది లేదు. ఇవాళ సొలొమోను అదృష్టవంతుడు. సొలొమోను ఒకడే కాదండి, ఆదాము మొదలుకొని యేసు ప్రభు శిలువ మరణం వరకు ఉన్న చచ్చిన వాళ్ళు అందరూ అదృష్టవంతులే. వాళ్ళు ప్రభు రాజ్యంలో ఉంటారు. ఎందుకంటే ప్రభు చెరగా కొనిపోయాడు, అక్కడికి వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాడు వాళ్ళకి. సొలొమోను గురించి ధ్యానించినప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటేనండి, మళ్ళీ చదవం అదే మాట. జ్ఞానం ఉన్నప్పటికీ, జ్ఞానం ఉంది. ఎంత జ్ఞానం? నీ వంటి జ్ఞాని ముందు ఉండడు, నీ తర్వాత కూడా ఉండడు. అంటే ఎలాంటి పొజిషన్ ఇచ్చాడండి దేవుడానికి. అక్కడితో ఆగిపోయాడు దేవుడు. నువ్వు ఐశ్వర్యం అడగలేదు కాబట్టి ఐశ్వర్యం కూడా నీకు ఇస్తానన్నాడు మహానుభావుడు. చదవా? జ్ఞానం ఉన్నప్పటికీ గర్వము మరియు అవిధేయత కారణంగా అతని హృదయం దేవుని నుండి వైదొలిగింది. అంత భయంకరం అంటే సొలొమోను గురించి ఆ మాట చదివి నాకు ఏడుపు వస్తుందండి. దేవుని ఆత్మ సొలొమోనుని విడిచిపోయిన సంగతి వాడికి తెలియలేదట. ఏంటి మీరు దేవుడికి దూరంగా వెళ్ళిపోతారండి, భ్రష్టతలో పోతారండి, ఆధ్యాత్మిక నేత్రాలు ముయ్యబడతాయండి, దేవుని ప్రసక్తి ఉండదండి. కొంతమంది సాక్ష్యాలు చెప్తారు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఈ డాక్టర్ వెంటనే స్కాన్ చేశారు, దేవుడు మహాకృపను బట్టి నా గుండె కోసం ఆపరేషన్ చేశాడు. ఏమి సాక్ష్యాలు అండి? దేవుడు కృపను బట్టి గుండె కోసారా? దేవుని కృపను బట్టి నువ్వు టైంకి వెళ్ళావు అక్కడికి అండి. నేను మా డాక్టర్ అమ్మకి సువార్త చెప్పానండి, పిల్లకి సువార్త చెప్పాను. నేను కూర్చున్నంతసేపు వాడు ఎలా నిలబడే ఉందంతే. చెప్పాను, అమ్మా నీకు చాలా పెద్ద హాస్పిటల్, మంచిదే. నేను ఒక మాట చెప్తాను పాస్టర్గా, పేదలకు సహాయం చేయి, నీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి పేదలకు సహాయం చేయమ్మా, అదే నీ పిల్లల్ని కాపాడుతుందని చెప్పాను. మళ్ళీ తర్వాత నిన్న ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తి చెప్తా, పాస్టర్ గారు వచ్చారు, చాలా మంచి మాటలు అని చెప్పారని చెప్పింది. మర్చిపోదురండి ఆవిడ. అంటే నేను ఎవరినైనా ప్రపంచంలో ఒకసారి కలిసానంటే వాడు నన్ను మర్చిపోడంటే నేను జ్ఞాపకం ఉంటాను, వాడికి మనసులో ఉంటాను. నేను అలాంటి మాటలు చెప్తాను వాడికి. తర్వాత ఫరో అతని అహంకారము మరియు దేవుని మాట వినడానికి నిరాకరించడము అతని సైన్యం నాశనానికి దారితీసింది. రైట్. ఫరో అంటే బిరుదండి, వాడి పేరు కాదు, వాడి పేరు రామ్సేన్. వాడి పేరు యాక్చువల్లీ ఫరో రామ్సేన్గా నవ్వకపోతే ఫరో మోషే గారు అవ్వాలన్నమాట. మోషే తను ఐగుప్తుని కాదని తెలుసుకోవడం వల్ల ఆ పదవి నుంచి పారిపోయాడు ఆయన. చెప్పండి మళ్ళీ చదవది. అతని అహంకారము, ఫరో అహంకారము మరియు దేవుని మాట వినడానికి నిరాకరించడము అతని సైన్యం నాశనానికి దారితీసింది. అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించే తల్లులు తండ్రులు జాగ్రత్తగా ఉండే. తల్లి నీ అహంకారం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఓ తండ్రి నీ అహంకారం నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. నువ్వు ఒక్కడే కాదు, నీ కుటుంబం కూడా పోతుంది. తర్వాత హేరోదు రాజు అతను దేవునికి మహిమనివ్వడానికి బదులు హేరోదు రాజు దేవుడికి మహిమనివ్వకపోవడం వల్ల తానే దేవుడిగా స్తుతిని హేరోదు రాజు ఈవిడు అంటేనండి చాలా మంది బైబిల్ చరిత్రలు తెలియదు. హేరోదు రాజు కూడా ఏదో మీడు. హేరోదు రాజు ఎవడండి? ఏషావు వంశం వాడు. యేసుప్రభు ఏ వంశం నుంచి వచ్చాడండి? యాకోబు వంశం నుంచి వచ్చాడు, ఇశ్రాయేల్ వంశం నుంచి వచ్చాడు. అండ్ ఆ లాస్ట్ క్లైమాక్స్ ఉంటుందండి ఇద్దరికి. హేరోదు యేసుప్రభు గారు నిలబడతారు. హేరోదు ఏంటి ఆశిస్తాడండి? ఏదైనా సూచక్రియ చేస్తాడని. అక్కడ ఏంటంటే దాని బ్రదర్స్ అనమాట, కజిన్ బ్రదర్స్. ఏషావు సంతతి ఆయన, యాకోబు సంతతి ఈయన. చాలామందికి చర్చ్ హిస్టరీస్ కూడా తెలియదు, బైబిల్ హిస్టరీస్ కూడా తెలియదు. హేరోదు మాట్లాడుతుంటే అందరూ ఏంటన్నారంటే, ఏ హేరోద్ నువ్వు మాట్లాడుతుంటే దేవదూత మాట్లాడుతున్నాడని. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, హేరోదు దేవుని మహిమపరచక హృదయమందు గర్వించుట చేత దేవదూత వాడిని మొత్తగా పురుగులు కారి చచ్చెను అని. అది తెలుగు తర్జుమాలో. ఇంగ్లీష్ తర్జుమాలో ఏంటంటే బీస్ హ్యావ్ ఈటెన్ అవే హిమ్ అంటాడు. పురుగులని తినేసేయటండి. కారణంగా పురుగులే తినేసేయట. అంటే మీరు అలాంటి వాళ్ళు చూసారు లేదా? నా జీవితంలో చాలామందిని చూశాను. నిష్కృష్టంగా రోగాలతో బెడ్ రైడ్ అనే ఈ పురుగులు గరిచి వచ్చిన వాళ్ళు నేను చాలామందిని చూశాను. విశ్వాసరాళ్ళు, మళ్ళీ విశ్వాసులే, పాస్టర్స్ కూడా, కుక్క చావు చేసిన పాస్టర్స్ని కూడా నేను చూశాను. ఒక పాస్టర్ని అయితేనంటే కోవిడ్లో చచ్చిపోతే ఆ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆడి శవానికి ఇసిరేశారండి గోతులకి. ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఒక దైవ సేవకుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, యువర్ డెత్ విల్ స్పీక్ అబౌట్ యూ. నీ మరణం నీ గురించి మాట్లాడుతుంది.
నీ బ్రతుకు నీ గురించి మాట్లాడితే నువ్వు భక్తుడు అనుకుంటే భక్తుడు కాదు, భక్తురాలు కాదు, నీవు ఎలాగ ఎండ్ అవుతావు అది నీ గురించి మాట్లాడుతుంది. అంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు అండి క్యాల్వరీ బాప్టిస్ట్ చేస్తారు ఆఖరి మనిషి. అప్పుడు సెంటర్ జైలు అక్కడ ఫస్ట్ మనిషి, అంత ఊరేగింపు, అందరూ అడగడమే ఎవరైనా రాజకీయ నాయకుడా పెద్దోడా అందరూ అడగడమే. మా ఫాదరు సమాధి జరుగుతున్న బరియల్ గ్రౌండ్ అంతా ఒక రివైవల్ మీటింగ్ లాగా అయిపోయింది, అంత జనం. వాళ్ళందరూ అక్కడ వచ్చిన వాళ్ళు మా నాన్న గురించి ఒకటే మాట చెప్తున్నారండి, అమ్మా దేవుడమ్మా ఆయన పలకరించోడమ్మా, సాయం చేసేవాడమ్మా, పిల్లలు ఎలాగ ఉన్నారని అడిగేవాడమ్మా. మాకు ఇష్టం ఉండేది కాదు నాకు ఆ రోజుల్లో. ఏంటి మా నాన్న అందరితో ఇలా మాట్లాడితే అందరిని పలకరిస్తాడే. అప్పుడు నేను ఒకటి నేర్చుకున్నాను మా నాన్నగారు మరణంలో, నీ గురించి చచ్చిపోయి మాట్లాడతారు చూసారా, అదే రియల్. ఏడంటే చచ్చిందా, చీడపోయిందండి, సమాజానికి చీడపోయిందా చవడం వల్ల, అది చచ్చాడా సమాజానికి చీడపోయిందండి అంటారు. కానీ కొంతమంది చనిపోతే ఎంత బాధపడతారండి ప్రజలు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు బాధపడినట్టు బాధపడతారు. అప్పుడు నేను తెలుసుకున్నాను మా నాన్నగారి గురించి సాక్ష్యాలు విన్న తర్వాత, ప్రభువా నాకు ఆస్తులు అంతస్తులు కాదు ప్రభు, ఇలాంటి సాక్షి నాకు ఈ ప్రభు అని అడిగాను. మీరు గమనించండి, చర్చ్లో ఎవరికైనా మీకు సహాయం అంటే వాళ్ళ తండ్రులు కూడా లెక్క చేయని కుటుంబాలు నేను వెళ్ళి ఆదుకున్నానండి. వాళ్ళ కుటుంబీకులతో లేనప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి సహాయాలు చేశాను. కారణం ఏంటంటే అది నన్ను ఒకరోజు నా కుటుంబాన్ని కాపాడుతుంది. సాక్ష్యం చెప్తారండి, మీ గురించి సాక్ష్యం చెప్తారు. హేరోదు అతిశయించడం వల్ల కుక్కలా చచ్చాడు హేరోదు. తర్వాత బైబిల్ వివరణలోకి వెళ్ళిపోతున్నాం. దేవునిలో అభివృద్ధి, ఇందాక చదివిన మూలవాక్యం పాప 2వ క్రానికల్స్ 26:5, 2వ దినవృత్తాంతాలు 26:5 చదువురా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో ఉజ్జియా దేవుని ఆశ్రయించెను. ఉజ్జియా అనే రాజు దేవుడిని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేశాడు. వాళ్ళందరూ గమనించుకోండి, అమాయకులు ప్రపంచాన్ని కూడా చెప్తున్నానండి, తన యొద్దకు వచ్చు వారిని ఆయన ఎంత మాత్రమో త్రోసివేయడు. నీకు నచ్చకపోవచ్చు ఆ కుర్రాడు, నీకు నచ్చకపోవచ్చు అమ్మాయి, బట్ గాడ్ లవ్స్ దెమ్. మనకి ఇష్టం లేని వాళ్ళని దేవుడు ఇష్టపడకూడదంటే కుదరదండి. నేను కొన్ని వివాహాలు చేసినప్పుడు వాళ్ళకి వైషమ్యం వెళ్ళిన వాళ్ళు నాకు ఫోన్లు చేసి, అయ్యారు మీరు వెళ్ళి చేయకండి, అందరికి వెళ్ళకండి అని. నేనే చెప్తాను వాళ్ళకి, నీ పని నువ్వు చేసుకోరా, నా పని చేసుకుంటానని. చాలా జాగ్రత్తగా ఆలోచించేయండి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలిచాడండి. గాడ్ కాల్ యూ టు బ్లెస్ యూ. చదవ మళ్ళీ అది. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో ఉజ్జియా దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతను వర్ధిల్ల చేశాడు. ఒకటి మనసులో పెట్టుకోండి, ఎంత కాలం నీ దేవుడిని ఆశ్రయిస్తా అంతకాలం నీ దేవుడు నీతో ఉంటాడండి. అండ్ ఇవాళ దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడండి. అంటే కొన్ని విషయాల్లో ఆశీర్వదింపడతాడు. చాలాసార్లు చెప్పాను, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలు. అంటే కొన్ని విషయాలను దేవుడు నన్ను అన్ని విషయాల్లో ఆశీర్వదించాడు. ఆర్థిక పరంగా ఆశీర్వదించాడు, విద్యాపరంగా ఆశీర్వదించాడు, కుటుంబ పరంగా అన్ని విషయాలను ఆశీర్వదించాడు. అహంకారం ఉండాలంటే నాకు 4 పాదాల మీద ఉండాలి నాకు అహంకారం. ఏంటి ఇవాళ అహంకారులు అంత ఎవరు చదువు లేని వాళ్ళు, ఎందుకు పనికి మాలిన వాళ్ళు, నా వెనకాల ఎంత జనం ఉన్నారు, నా వెనకాల ఎంత డబ్బు ఎవడికి కావాలి, నీ డబ్బు ఎవడికి కావాలండి, నీ జనం వాడికి నువ్వేంటో చెప్పు. నాకు పెద్ద పెద్ద లీడర్స్ ఎదురవుతారండి. వాళ్ళు ఎదురైనప్పుడు అందరి మధ్యన అడుగుతాను నేను, సార్ మీరు లాస్ట్ సంవత్సరం డైరెక్టర్, ఈ సంవత్సరం డైరెక్టర్ కాదని చెప్పి మీరు ఏంటి చెప్పండి సార్ అని అడుగుతాను. నిజమైన జ్ఞానం ఏంటి తెలుసమ్మా, నువ్వు అంటే ఏంటి నువ్వు తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. అండి మాస్లమణి గారు సిటిహెచ్డి తన జీవితం ప్రారంభించాడండి. సిటిహెచ్ అంటే లో అనమాట, థియాలజికల్ స్టడీస్ ది లోయెస్ట్ డిగ్రీ, సర్టిఫికేట్ ఆఫ్ థియాలజీ. చదువు లేదు ఆయనకి. సిటెచ్ నుంచి బీటెచ్ చేశాడు, బీటెచ్ నుంచి బీడీ చేశాడు, బీడీ నుంచి ఎంటెచ్ చేశాడు, ఎంఏ చేశాడు, డాక్టరేట్ చేశాడు. ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్కి ప్రిన్సిపల్గా పనిచేశాడు. కెనడా దేశంలోని బైబిల్ కాలేజ్ విజిటింగ్ ప్రొఫెసర్గా వెళ్ళాడండి. ఆ మహానుభావుడు తన జీవితం ఏట్రాసాడు తెలుసండి, ఎందులకో నాపై ప్రేమ అందదయాస్వామిని. అంటే నువ్వు ఎక్కడుండేదానివ్వండి, కూలి పనులు చేసుకొని సామాన్యమైన స్థితిలో తిండికి బాధ లేకుండా ఉండేదాన్ని. ఈవేళ ఒక మంచి ఇంట్లో ఉండగానే మంచిది ఏటనుకుంటున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, ఎంత అహంకారం అండి. బీ కేర్ఫుల్, నీ అహంకారం మళ్ళీ నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిపోద్దండి. రాజుగారు ఒక కారులో ఒక విలేజ్కి వెళ్తున్నాడు పాత రోజుల్లో. ఆ చింతపట్లు ఏరుకుంటుందట ఒక అమ్మ.
చాలా అందంగా ఉందటండి. రాజుగారు ఎవరే కారు ఆపరా అన్నాడట. ఆవిడకేసి పిలిచాడట, ఇలా రామా అని. అమ్మా నీకు పెళ్ళి అయిందంటే, లేదు సార్ రాజుగారు. నా దగ్గరకు వచ్చేస్తావా రాణిగా అంటే, రాణిలు ఎంతమంది అని ఉండొచ్చు. సొలొమోన్ గారికి ఎంతమంది అండి? 1000 మంది, 700 మంది రాజకుమార్తెలు, 300 మంది ఉపపత్నులు. అనగానే టప్మని కారులో గెంతేసిందట. గెంతేసిన తర్వాత వెళ్ళిపోయాడు. ఇంకా అక్కడి నుంచి రాజరకం అనిపిస్తుంది బిడ్డ. చాలా కాలం అయిన తర్వాత రాజుగారి మరలా అదే రూట్లో మేడం గారిని ఎక్కించుకొని అలాగే వస్తూ, రాజుగారికి మాత్రం జ్ఞాపకం ఉంది, నాతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఈ కథ అంతా నా దగ్గర ఉంటుంది. నా దగ్గర ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఆ ఒడిస్సా పైలు తీసి చూపిస్తాను, ఇదమ్మా నీ కథ ఇదని చెప్తాను వాళ్ళకి. అందుకే నా దగ్గర సిటీలోని ఎప్పుడు కూడా నా ఎదురుగా వచ్చి ఎక్కువ మాట్లాడరు. రాజుగారి జ్ఞాపకం ఉంది, దీన్ని తీసుకొని వచ్చిండ్రు. కానీ వీడు మర్చిపోయింది, ఈ భోగాలన్నీ అనుభవిస్తే అన్నీ మర్చిపోయి ఆ కార్లో అలాగే వస్తుంటే కరెక్ట్గా ఏ ప్రదేశంలోనైతే దీన్ని పిలిచాడో రాజు, అదే ప్రదేశంకి వచ్చినప్పుడు ఆ రాజుగారు చింతపుట్లు ఏరుకున్న వాళ్ళకి అలా చూస్తున్నాడు. వెంటనే ఈ రాణిగారు, ఈ చిన్నరాణి గారు అంటున్నాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి వేరుతున్నారు వాళ్ళు అన్నాడు. అదేం తెలియదా నీకన్నా, నేను ఇదే చూడటం మొదటిసారి, ఏం చేస్తున్నారు అన్నాడు. ఆ డ్రైవర్ని కారు ఆపన్నాడట. ఒకసారి కింద దిగానాడట. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, మళ్ళీ ఎక్కడికో పో, సంతపట్లు ఏరుకొని దాన్ని వదిలేసి వెళ్ళిపోయాడట. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయండి, మర్చిపోతామండి. తెలుగులో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, కూడు గెలగగానే కులం మర్చిపోయాడంట. ఏంటి నేను ఇవాళకి మా కమ్మలీల గురించి చెప్తానండి. ఒక జత బట్టలు వేసుకుంటే జత బట్టలు ఉతుక్కునే, నేను కట్టుకున్న టైలు అందరూ కట్టుకోలేరండి. నా దగ్గర ఉన్న టైలు అందరి దగ్గర ఉండవు, అమెరికన్ టైస్ ఇవన్నీ కూడా. ఒక టైయే 10,000 15,000 ఉంటుంది. ఒక జత బట్టలు వేసుకుని జత బట్టలు ఉతుక్కుండేవాడిని అండి. సామాన్యమైన స్థితి. మా అమ్మ అయితేనండి నూనె లేక వంకాయ కారం ఉప్పు అంతా కలిపేసి ఉడకబెట్టి తినేసి, మాకు తెలియదు అంటే నూనె లేని పరిస్థితి ఇంట్లో ఉందని మాకు తెలియదు. అడుక్కోలేదు, దొంగతనాలు చేయలేదు, కానీ పేదరికం అంటే చూశాను నేను అండి. ఇవాళ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. మా ఇంట్లో 4 పనోళ్ళు పని చేస్తారండి, మా పని మనుషులే భోజనం పట్టుకుపోతారండి. ఆ గొప్పలు మీకు ఎప్పుడు నేను చెప్పలేదు. నా దీనస్థితి ఎప్పుడు నా కళ్ళెదురుగా ఉంటుందండి. ఏ రాత్రి నుంచి చెక్కబడ్డావో, ఏ మట్టి నుంచి మలసబడ్డావో మర్చిపోవద్దు. ఒక పెద్ద ఆయనండి, నేను ఆయనతో మాట్లాడుతుంటే, నేర్లేండి చనిపోయారు, ప్రభు దగ్గర ఉన్నాడు, నాకు చాలా ప్రియుడు, పెద్ద పోస్ట్ చేసి రిటైర్ అయ్యాడండి. ఆయన నాతో మాట్లాడుతూ ఆ స్థితిలో, అయ్యగారు నేనేదో పెద్ద ఉద్యోగం అనుకోకండి అయ్యగారు, నేను పొలాల్లో కూలీ కూడా వెళ్ళానండి అన్నాడండి. నాకు ఏడుపు వస్తుంది అని అలాగే చెప్తుంటే ఏడుపు వస్తుంది. మహానుభావుడు, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి గర్వాలు, మహాగర్వాలు. ఆ మహానుభావుడు అందుకే తీసుకెళ్ళిపోయాడు ఆయన్ని. ఏ స్థితిలో నుంచి వచ్చామండి. నువ్వు కష్టపడిన రోజులు ఒకసారి ఆలోచించుకో, బస్సుకు డబ్బులు లేని రోజులు ఒకసారి ఆలోచించుకో, ఇంట్లో తిండి లేని రోజు ఒకసారి ఆలోచించుకో. ఈవేళ ఒక రాణిలాగా ఉంటుంది, బాగున్న అహంకారమా నీకు, గర్వమా ఏంటి, ఇలా ఉంటారా, ఇలా చేస్తారా. మా అబ్బాయి కారులోని అలా అబ్బాయిని తీసుకెళ్తుంటే, మా అబ్బాయి మా మనవరాలు ఏంటి, ఒక కారులో స్కూల్కి వెళ్ళి ఇంకో కారులో వస్తాను. వాళ్ళకి బస్సు అంటే ఏంటి తెలియదు. నేను బస్సు ఎక్కి చాలా సంవత్సరాలు అయింది అనుకోండి. బస్సు వెళ్తుందట, ఈ వెనకాల ఈ పిల్లల్ని తీసుకుని వెళ్తున్నాడట. మా అబ్బాయి చెప్పినట, అరే రైనా నేను అలా బస్సులో అలాగే ఏలబడవలసిన అవసరం ఎందుకు డాడీ అని అడిగాడట. ఏలబడ్డ అవసరం ఎందుకంటే బస్సులో నీకు స్థలం దొరకకపోతే, బస్సు వెళ్ళిపోతుంటే కాలేజీకి టైం అయిపోతే నువ్వు అలాగే ఏలబడతావు. వాళ్ళ అబ్బాయికి చెప్తున్నాను, నేను పడిపోయిందిరా, అప్పుడు నా ప్యాంటు కూడా చిరిగిపోయిందిరా అని అని చెప్తాను. ఏంటి ఇవాళ మన పిల్లలకి చెప్తున్నావా? మా అబ్బాయి మాట్లాడాడు చూడండి, మా అబ్బాయి దగ్గర అహంకారం, మా అబ్బాయి ఇస్ వెరీ బ్లెస్సెడ్స్ అండి. మా అబ్బాయితో మాట్లాడండి, నేనే నవ్వులని గసురుతాను, ఆడు గసరుడు. పనికి మళ్ళీ కూడా ఏమండి అని పలకరిస్తాడు. ఎక్కడ నేర్చుకున్నాడండి ఆ సంస్కారం? వాడు తల్లిదండ్రులు నేర్చుకుంటారండి. వాళ్ళు ఆశీర్వదింపడ్డం నిన్ను బట్టి కాదు, దట్స్ బికాజ్ ఆఫ్ యువర్ పేరెంట్స్. శాపం పేరెంట్స్ వల్ల వస్తుంది, ఆశీర్వాదం కూడా పేరెంట్స్ వల్ల వస్తుంది. తర్వాత మా దేవుని విసర్జించుట, దేవుణ్ణి విడిచిపెట్టడం, అది కూడా 2 క్రానికల్స్ 2వ దినవృత్తాంతాలు 15 2వ వచనం.
ఆశ ఆశ, యోధావారులారా, యోధావారులారా, బెన్యామీనీయులారా, బెంజమీనులారా, అందరూ నా మాట వినుడి. మీరందరూ నా మాట వినండి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల, మీరు యెహోవా దేవుడి పక్షవారైన ఎడల ఆయన మీ పక్షమున నుండును. ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు ఆయనను విసర్జించిన మీరు ఎడల, ఆయన విసర్జించిన ఎడల ఆయన మిమ్మును ఆయన విసర్జించును. మిమ్మల్ని విసర్జిస్తాడు. అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. దేవుడికి మనకి సంబంధం ఎలాగుంటుంది అంటే మీ ఇంటికి మా ఇల్లు అంటారు, మా ఇంటికి మీ ఇల్లు అంతే. మీరు ఎప్పుడైతే దేవుడికి దూరంగా వెళ్తున్నారంటే ఒకటే తలుచుకోండి, మీకు రోగాలు వస్తాయి, మీకు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, మీ కుటుంబంలో అలజడి వస్తుంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, రోగాలు వచ్చిన వాళ్ళు డాక్టర్ దగ్గరికి కాదు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళండి, అడగండి ప్రభుని, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది ప్రభు, నేను ఏం పాపం చేసిన అడిగితే దేవుడు చెప్తాడు, నీకు ఆ పాపాన్ని చూపిస్తాడు. మళ్ళీ చదువు అదే మాట. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల, అంటే దేవుడితో మీరు ఉన్నట్లయితే ఆయన మీ పక్షమున నుండును. ఆయన మీ పక్షంగా ఉంటాడు. మీరు ఆయన వద్ద విచారణ చేసిన ఎడల, ఏం చేయాలండి? దేవుడి యొక్క విచారణ చేయాలా? ప్రభు నేను ఈ పెళ్లి చేసుకోవాలా వద్దా, ఈ పని చెయ్యాలా వద్దా, ఇక్కడికి ఏంటి నా హోల్ లైఫ్లో చెప్తున్నాడు దేవుడు వింటున్నాడు. నేను అనవసరమైన ప్రయాణాలు చేయలేదండి, విహారయాత్రలకు వెళ్ళలేదండి. నేను విమానం ఎక్కానంటే దేవుడి పని మీద ఎక్కాను, ట్రైన్ ఎక్కానా దేవుడి పని మీద ఎక్కాను, 10 రూపాయలు ఖర్చు పెట్టాను దేవుడి పని. మీరు నాకు ఇచ్చే ప్రతి రూపాయి దేవుడి సేవ ఖర్చు పెట్టబడుతుంది. నా గురించి నేను చెప్తున్నాను. మీరు నాకు 100 రూపాయలు ఇచ్చారంటే దేవుని పని ఖర్చు పెట్టబడుతుంది, ఆశీర్వాదం వస్తుంది మీకు అందులో, అంతే. ఐఎమ్ టోటలీ డెడికేటెడ్ ఫర్ ద క్రైస్ట్. చదవ మళ్ళీ అదే మాట. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల, దేవుని అడిగారా వెళ్ళాలా వద్దా, ఊరికని అడిగారా? ఈ పెళ్లి చేసుకోవాలి వద్దని అడిగారా? ఏంటి ఈ పని చెయ్యాలి వద్దని అడిగారా దేవుడిని? ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల, ఒకవేళ దేవుడితో నాకే పని, నాకు డబ్బు ఉంది, హోదా ఉంది, నేను ఏమైనా చేయగలను అనుకుంటే ఆయన మిమ్మల్ని విసర్జించు. దేవుడు వదిలేస్తాడండి. అంటే దేవుడు వదిలిస్తే భూ ప్రపంచంలో నేను ఎవ్వడు కాపాడలేడండి. దేవుని బాసిన లోకంలో చావు కాపురం ఉంటుందటండి. ఎప్పుడైతే నువ్వు దేవుని వదిలేసావో మరణం నీ ఇంట్లోకి వచ్చేస్తుంది, నీ జీవితంలోకి మరణం వచ్చేస్తుంది. తర్వాత గర్వంతో చెడిపోవుట. ఈ గర్వం వల్ల మనుషులు ఎలా చెడిపోతారు? 2 Chronicles 26:16, 2వ దినవృత్తాంతాలు 26:16. అయితే అతడు స్థిరపడిన తరువాత, అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఇక్కడ వస్తుందండి రాగం. బాగుపడినంత వరకు, కష్టాలు ఉన్నంత వరకు దేవుడు అంటే తెల్లారు లేచి ప్రార్థన చేస్తుంది. నాన్నగారికి బాగోలేదంటే తెల్లారు లేచి ప్రార్థన చేసేది, అమ్మకు బాగోలేదంటే తెల్లారు లేచి ప్రార్థన చేసేది. అన్నీ ఆడు బాగైతే ప్రార్థన చేయాలి. మా బతికి ఎలా కొందరు ఆవిడ పెళ్లి చేసుకోవాలంటే పెళ్ళి అయినడుకుందా వస్తవుతున్నాను, అర్థం చేయకపోతే నాకు పెళ్ళి అవుతుంది ప్రభా, తాగబోతు తండ్రి పనికి మళ్ళీ తల్లి ప్రభా అంటే దేవుడు ఒకే బిడ్డానికి పెళ్ళి అవగానే మొదట ఎవరిని మర్చిపోతారండి? దేవుడినే మర్చిపోతారు. నాకు కొంతమంది ప్రార్థించేయడానికి కూడా భయం వేస్తుంది. ఆడు తాగిపోతాడు, హాస్పిటల్లో పడేస్తారు అంటాడు. హాస్పిటల్లో కూడా ఖాళీ టైంలో తాగేస్తుంటాడు. వాళ్ళ ఇంట్లో వచ్చి అయ్యగారండి వాడి గురించి ప్రార్థన చేస్తాడు. బాగా గారు ఫస్ట్ ఎక్కడికి వెళ్తాడండి? సారా కొట్టుకు వెళ్ళిపోతాడు. సారా కొట్లు ఎంత డిసిప్లిన్గా నిలబడతాడు, మీరు చూసారో లేదు, లైన్లో నిలబడతారు, ఏదో అమృతం అక్కడ అమ్ముతున్నట్టుగా. చదవా అదే మాట. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. అదండి ఇవాళ సేవకులు కూడా పాడైపోదండి. అంటే ఒక సేవకుడు ధ్యాన స్థితిలో ఉన్నవాడు ఆ ధ్యాన స్థితి జ్ఞాపకం చేసుకుంటే అది గర్వం వస్తుందండి వాడికి. అండి నాకు 2000 సంవత్సరంలో రండి నా ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి నాకు వచ్చిందండి. ఆవేళ దాని వాల్యూ 5 లక్షలు, నాకు అప్పు కూడా 5 లక్షలే ఉంది. అంటే ఐఎమ్ అబౌట్ టు సెల్ దట్ హౌస్. అమ్మడం నాకు ఇష్టం లేదు. షిప్ యార్డ్లో కష్టపడకుండా డ్యూటీకి వెళ్ళి వచ్చి డబ్బులు తెచ్చుకున్నాను. వాళ్ళు ఇచ్చిన డబ్బులతో అయ్యి ఇల్లు కొనుక్కున్నాను. ఎవడో ఇచ్చింది కాదు, మా మామగారు ఇచ్చింది కాదు, మా నాన్న ఇచ్చింది కాదు, నేను ఉంటున్న ఇల్లు దేవుడే నాకు ఇచ్చి. అది అమిసుకోవాలి. మా బంధువులు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళు, పాస్టర్ అమ్మ గారి ఫ్యామిలీ వాళ్ళు అందరూ కూడా ఎంత ప్రేమ వాళ్ళకి. మేమంటే సొంత ఇల్లు ఎందుకు, అద్దిల్లు అయితే మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు. సొంత ఇల్లు అంటే ఎన్ని బాధలు, ట్యాక్స్ కట్టాలా, సున్నాలు వేయించుకోవాలా, ఎన్ని బాధలు.
సొంత ఇల్లు లేని వాళ్ళండి నీ ఇల్లు అమ్మేయడానికి కనిపెడుతుంటారు, ఎలాగ అమ్మేయమంటారండి. అన్ని బాధలు పడ్డానండి. కానీ దేవుడిని వదలలేదండి. దేవుడిని అడిగాను, ప్రభా నాకు ఇల్లు నిలబెట్టి ప్రభా, అది ఎత్తుకొచ్చే డబ్బు కాదు ప్రభా, అన్యాయం డబ్బు కాదు ప్రభా, కట్నం డబ్బులు కాదు ప్రభా, నాకు కష్టాజీతం ప్రభా అని ఏడ్చానండి ప్రభుని. దేవుడు ఆ ఇల్లు నాకు ఇవాళ నిలబెట్టాడండి. కానీ ఇవాళ ఆశీర్వాదాలు వస్తే మనుషులు ఏమైపోతున్నారండి, అహంకారం ఒక లెక్కలో నడుస్తుందండి. అంటే మా వీధిలోకి రండి, నేను లేనప్పుడు రోడ్లు తుడిచివ్వడం, కాలువలు తీసుకున్నాం, నన్ను అడగండి పాస్టర్ ఎలాంటి అని అడగండి. ఎవరిని మీరు అడిగినా పాస్టర్గా దేవుడండి దేవుడు అని చెప్తారండి. ఆడ ఆకలి అంటే సహాయం చేస్తున్నాడు, బాధ అంటే నేను ఏడ్చాడుతో ప్రార్థన చేస్తాను. ఈడ రోడ్లు తుడిచోటి నాకేమని అనుకోనండి, వాటితో ప్రేమగా మాట్లాడతానండి. ఏంటంటే నిన్న దినాన్ని సోషల్ మీడియాలో ఒకటి చెప్తున్నాడు, ఇవాళ మన ప్రార్థనలు అందరూ దేవుడు విన్నాడండి. అమెరికా దేశంలో రిలీజియస్ హెరాస్మెంట్స్ దాని ఒక సంస్థ ఆర్ఎస్ఎస్ గురించి ఆల్రెడీ అమెరికాకి నివేదన ఇచ్చింది, ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయమని. ట్రంప్ గారు ఇప్పుడు ఆ యుద్ధం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇండియా మీదకే వస్తాడు. ఆర్ఎస్ఎస్ పని అయిపోయింది. అర్థమవుతుందండి. మీరు చేసే ప్రార్థనలో సంఘాన్ని ఎంత హింసించారో అవన్నీ దేవుడు వింటాడండి. మీ ప్రార్థన వింటాడు, మీ ప్రార్థనని వింటాడు ఆయన. వాళ్ళ పేదని తలకిందలు చెలివేసిగానే రోమాపురం ఏం సాధించలేదు, స్టెఫన్ రాళ్ళతో కొట్టిగానే ఏం సాధించలేదు. రోమాపురం ఏమైందంటే పతనం అయిపోయింది. అడ్రస్ లేకుండా వీళ్ళందరూ పోతారు, ఇప్పుడున్న గవర్నమెంట్ అంతా అడ్రస్ లేకుండా పోతారు. ఎన్నికనే కనిపించినప్పుడు కూడా ఇక్కడ ఇరాన్లో మరి ఏంటంటే ఆ మత ఉగ్రవాదులు అందరినీ ట్రంప్ ఒక్కడే, ఇజ్రాయెల్ ఒక్కడే వేరు పరిసేది అంతా. నెక్స్ట్ ఇప్పుడు భారతదేశం నెక్స్ట్. కనుక మీ ప్రార్థనలు అన్నీ పనిచేస్తున్నాయి. నా వరకు అయితే ఎంత ఆనందం అంటే, ప్రభు నేను చేసిన ప్రార్థన విన్నావు ప్రభు, సేవకుల ఆర్తనాదాలు విన్నావు ప్రభు అని సంతోషిస్తున్నాను. చదువు మళ్ళీ అదే మాట. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాడు. ఇక్కడ వస్తుందండి. ఏంటి ఒకసారి మీరు ఆలోచించండి, ఒక సేవకుడు వాడు సామాన్యమైన స్థితి నుంచి ఆ స్థితికి వచ్చాడని జ్ఞాపకుంటే వాడికి అహంకారమైన మాటలు వస్తాయండి. వాడికి గర్వంగా మాట్లాడతాడండి. ఏంటి నేను కారులో వెళ్తాండి, కారు పక్కన ఆపి అడుక్కున్నది పక్కన కూర్చొని ఆడికి అన్ని భోజనం ఏర్పాటు చేసి ఆడితో మాట్లాడి ఆడికి ప్రార్థన చేసి వస్తానండి. అని చూసి ఏమనుకుంటాను తెలుసు, ప్రభు వీడికంటే నేను ఏం ఎక్కువ ప్రభు, మీ కృపను బట్టి కారులో వెళ్తున్నాను తప్ప వాడికంటే ఏ విషయంలో నేను ఎక్కువ కాదనుకుంటా. దేవుడు ఆశీర్వదించగానే ఆడేవుడు ఈడవుడు మేమేంటో తెలుసా అని మాట్లాడడం అనేది చాలా దేవునికి అసహ్యకరమైనది. చదవం తర్వాత. అతడు ధూపపీఠం మీద ధూపం వేటికై యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహం చేయగా. వీడు చేసిన పని ఏంటండి, రాజు అండి వీడు. చాలా జాగ్రత్తగా ఉజ్జియా అనేవాడు రాజు పని చేయాలి, యాజకుడు పని చేయాలి. వీడేం చేస్తున్నాడండి, రాజునైన అహంకారంతో యాజకులు పని చేయడం, దూపం చేయడానికి వీళ్ళు వద్దని చెప్తున్నారు. వద్దు రాజా నువ్వు చేయొద్దు ఈ పని అని చెప్తున్నారు. అండి వాళ్ళు చాలామంది సంఘాలకు వెళ్ళిన వాళ్ళండి పాస్టర్ని విమర్శించడానికి వెళ్తారు. కొంతమంది పాస్టర్ అంటే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళగే, ఏం పాస్టర్ టైంకి రాలేదు ఏంటనుకుంటున్నాడు పాస్టర్ అంటే మర్యాద లేదా అంటే. కానీ అలాంటి సంఘాల నుంచి అలాంటి బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. కాపర్ అంటే గౌరవం ఉండదు వాళ్ళకి. మరి వీడు అలాంటి సంస్కారం నుంచి వచ్చాడు. ఒకసారి డబ్బు వచ్చింది, అహంకారం వచ్చింది, రాజు యాజకులు చేసే పని దగ్గరికి వెళ్ళిపోయాడండి. 19వ వచనం చదువుతాలి. ఉజ్జియా ధూపం వేయుటకు దోపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై వాడికి కోపం వచ్చిందండి. ఈడొకటి నాకు చెప్పడానికి నేను రాజుని, రాజ్యం నాది, దేవాలయం అన్నీ నావి అంటున్నాడు. అంటే దేవుని సేవలకు మర్యాద లేదు అక్కడ, పాస్టర్లకు మర్యాద లేదు అక్కడ. యాజకుల మీద కోపం చూపెను, పాస్టర్ల మీద కోపం, యాజకుల మీద కోపం చూపి యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు, యాజకులు అంటే మన పాస్టర్స్ ఏంటి కదా, పాస్టర్స్ చూస్తాడు కానీ అతని నొసట కుష్ఠరోగం వచ్చేసిందండి. ఆలోచించేయండి. వాటి గురించి మొదట ఏం చదివండి, అతడు ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినంత కాలము అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుండేను. అది మీ పేరు పెట్టుకొని అక్కడ విక్టర్ ప్రభాకర్. దేవుడిని ఆశ్రయించినంత కాలము అంచెలంచెలుగా వాడిని అభివృద్ధి పరిచాను. రెండో మాట కానీ వచ్చిస్తే పైన అయిపోయింది, విక్టర్ ప్రభాకర్ పైన అవుట్. అతడు స్థిరపడిన తర్వాత హృదయం గర్వించగా అతడు చెడిపోయాను. ఏంటి దేవుడికి ముద్దు బిడ్డలు లేరండి. అండి మొన్నటి దినాన్ని మీతో మాట్లాడి మోషే గురించి చెప్పిన డో నాట్ ఎగ్జాల్ట్ యువర్ సెల్ఫ్ అనే ప్రసంగంలో చెప్పానండి.
120 సంవత్సరాలు మోషే బ్రతికాడండి. 40 సంవత్సరాలు ఐగుప్తు విద్యలో అభ్యసించాడు. 40 సంవత్సరాలు మిద్యాన్లో సిద్ధపడ్డాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు నడిపించాడు. మహానుభావుడు. ఎంత గొప్పవాడు తెలుసండి. ఇవాళకి మోషే గొప్పవాడు. ధర్మశాస్త్రం అనేది ఆయన ద్వారా దేవుడు మనకి ఇచ్చాడు. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. 40 లక్షల మంది ప్రజలు నడిపించాడు. దేవునితో స్నేహితుల్లా మాట్లాడాడు. కానీ దేవుడు ఏం చేశాడండి, మోషే నువ్వు ఎక్కడి నుంచి చూస్తావంతే. ఆ నెబో పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి చూస్తావు తప్ప ఆ యొక్క పాలు తేనెలు ప్రవేశ దేశంలో నువ్వు ప్రవేశించు అన్నాడు. నేను అయితేనండి చదివిన తర్వాత ఏడ్చాను. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసమ్మా, మోషే నీవు ఇశ్రాయేలు ప్రజల మధ్యని నన్ను గణపరచలేదు. యు హావ్ నాట్ ఎగ్జాల్టెడ్ మీ అమంగ్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. ఇశ్రాయేలు ప్రజలను నన్ను గణపరచలేదు. ఇవాళ సేవకులండి ఆయన గణపరచుకుంటున్నాడు. అడుక్కు తిన్న వేదవులండి. అంటే నేను బాధతో చెప్తున్నానండి. అంటే మా నాన్నగారు షిప్యార్డ్లో సీనియర్ ఇంజనీర్ అండి. నేను రోడ్ల పక్కన నుంచి వచ్చిన పాస్టర్ని కాదు. నేను 27 సంవత్సరాలు చదువుకున్నాను. విశాఖపట్నంలో ఎక్కడికైనా వెళ్ళండి, వెక్టర్ ప్రభాకర్ పేరు చెప్తే మీకు పని అవుతుంది. నేనేదో సామాన్యమైన స్థితిగతుల నుంచి రాలేదండి. ఇవాళ మరి ఎందుకో నాకు తెలియదు కానండి, ఇవాళ ఉన్నత స్థితిలో ఉన్న దైవ శాఖలు అందరూ అడుక్కున్న స్థితి నుంచి వచ్చిన వాళ్ళేనండి. దర్ ఆల్మోస్ట్ ఆల్. ఒకడైతే జీడి పెక్కలో కాల్చుకొని బతికినాడు ఆడు, ఒకడైతే ట్రంక్ పట్టుకుని హైదరాబాద్కి వెళ్ళి అందరూ కూడా దేన స్థితిని వచ్చిన వాళ్ళండి. ఒక్కసారి స్థిరపడగానే, ఒక్కసారి కోట్లు చూడగానే ఏమొచ్చిందండి వాళ్ళకి? అహంకారం వచ్చింది. అహంకారం భక్త్ సింగ్ గారి జీవిత చరిత్ర చూస్తుంటే మహానుభావుడు అండి. భక్త్ సింగ్ గారు 10,000 సంఘాలు ప్రపంచంలో నిర్మించాడు. ఉన్నత స్థితిలో ఎక్కడ వెళ్ళి కూర్చొని తినేవాడు తెలిసిండి. ఆయన ప్రజల మధ్యన కూర్చొని వెళ్ళి తినేవాడు. పాస్టర్స్ కాన్ఫరెన్సెస్ చేస్తూ ఉన్నాను. 14 చేశాను. ఈ కాన్ఫరెన్సులు చేసేటప్పుడు డబ్బు నాదే, నేనే డబ్బు ఇస్తాను వాడికి. భోజనం డబ్బు నాదే, వాళ్ళు ట్రావెల్ అయి నేనే ఇస్తాను. కానీ ఆ కోఆర్డినేటర్ చెప్తాను, వాళ్ళు ఏంటి తింటారో నేను అదే తింటాను, వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో నేను అక్కడే కూర్చుంటాను. నేను ఘనతకు అర్హుడిని కాదండి. ఒక పేదవాడికి నువ్వు సాయం చేస్తున్నావు అనుకో, అహంకారంగా ప్రవర్తించొద్దు. ఆ పేదవాడికి సహాయం చేసే కృపదేవుడు నీకు ఇచ్చాడు. అందుకు దేవుడిని స్తుతించాలా. నేను ఎంత ఆనందిస్తాను తెలుసండి, ప్రభువా ఈ పనికి మనలోడికి సహాయం చేసే కృప నాకు ఇచ్చే ప్రభు. ఆనందిస్తాను. వాడు తింటుంటే చూసి ఆనందిస్తుంటానండి. నువ్వు చేయవా వాడికి, ఇంకొకరు చేస్తాడు. నువ్వు పెట్టవాడికి తిండి ఇంకోళ్ళు పెడతాడు. మీరు భోజనం చేస్తున్నారు, ఇంట్లో మిగిలింది ఏం చేస్తున్నాడు? కొంతమంది అమ్మలు ఉంటారండి, అది బూజు పట్టి పారేయాలి తప్ప ఎవరికి పెట్టదు. అలాంటి తల్లిలో ఉంటారు. మా ఇంట్లో ఏదైనా వెంటనే డిస్పోజ్ అయిపోయారు. నా కూతురు ఏది అసలు ఏది ఉంచదు, అన్నీ ఇచ్చేస్తుంది, పని మనుషులకి ఇచ్చేస్తుంది. పాస్టర్ గారు చేద్దాం, ఇది ఎవరు తినరు కదా ఇచ్చి పట్టుకెళ్ళిపోమని చెప్తాను, పని వాళ్ళు పట్టుకెళ్ళిపోమని చెప్తాను. ఇవ్వండి అవతలకి. ఈడి మీకు ఇవ్వబడిను, అడుగుడి మీకు ఇవ్వబడి అని నా బైబిల్లో తీసేనండి. ఈడి మీకు ఇవ్వబడిను, గివ్ యూ విల్ గెట్. ఏదో అదే ఇవ్వండి. నీ స్థితిలో ఎంత స్థితిలో దాంట్లో నీకు దేవుడు సహాయం చేస్తాడు. లాస్ట్ మనస్సు మదించుట అంటే కొవ్వు పట్టడం అన్నమాట. మనస్సు. డ్యూటెరోనమీ చాప్టర్ 8:14, ద్వితీయోపదేశకాండము 8:14. నీ మనస్సు మదించి దాసుల గృహమైన, మదించడం తెలుసు కానీ మదం కొలెస్ట్రాల్ కొవ్వు. మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడని యెహోవాను మర్చిపోతావేమో. రిమెంబర్ దాట్. మర్చిపోతావేమో, జాగ్రత్తగా ఉండు. ఆ దాసుల గృహంలో అంటే ఏంటంటే అక్కడ 120 సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారండి. ఆలే గడ్డి తెచ్చుకోవాలి, ఆలే మట్టి తెచ్చుకోవాలి, అటు చెప్పిండి అక్కడ ఇటుకలు చేయాలి, కొట్టిస్తుండేవారండి. సరైన తిండి ఉండేది కాదండి. ఒక్కసారి విడుదల కలగగానే మీకేమైనా అవుతుందేమో అని మళ్ళీ చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఇలాగే చెప్తాడండి. నీ మనస్సు మదించి అంటే మనస్సుకి ఏటొచ్చింది? గర్వం, కొవ్వు బట్టి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి, ఆ దాసుల గృహంలో ఐగుప్తు దేశంలో నువ్వు ఒక పనికి మనలో కూడా బానిసగా ఉన్నావు చూసావా? నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మీకు చెప్తున్నానండి, ఈ స్థితిగతులు మనకి ఇచ్చినవాడు దేవుడేనండి.
నువ్వు బాగున్నావా, దేవుడి కృప. ఆరోగ్యంగా ఉన్నావా, దేవుని కృప. నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తుందండి, రోగాలన్నీ నిజంగా ఉన్నాయా అని డౌట్ వస్తుంది. నేను మొన్న వెళ్ళాను కదా హాస్పిటల్, ఒక పేషెంట్ గురించి వెళ్ళాను అనమాట. వెళ్తే నా పక్కన ఒక ఆవిడ వచ్చి కూర్చుంది, చాలా స్టైల్గా ఉంది, హుందాగా ఉందన్నమాట. నేను అనుకుని టీచర్ అమ్మాయి ఉంటుంది అంటే ఏజ్ కూడా ఒక 50+ ఉంటుంది, హుందాగా ఉందన్నమాట. ఆవిడే నాతో మాట్లాడింది. ఏంటండి దేనికి వచ్చారండి? అమ్మ నా గురించి రాలేదమ్మా, ఒక పేషెంట్ గురించి. నేను డాక్టర్ దగ్గర రాను, హాస్పిటల్కి రానమ్మా, ఒక పేషెంట్ గురించి వచ్చానమ్మా అని. అప్పుడు అదేంటండి హాస్పిటల్, న్యూరో హాస్పిటల్ అనమాట, మానసికమైన రోగుల హాస్పిటల్ ఇది. నేను అన్నాను, అమ్మా మీరు చూడడానికి చాలా హోందాగా ఉన్నారు, మీలో రాజవైభవం కనిపిస్తుంది, ఏం చేస్తారమ్మా మీరు అన్నది. నేను ఇంజనీర్నండి అన్నది. ఇంజనీర్లు 3 మంది ఉంటారమ్మా, దేనికి ఇంజనీర్ అమ్మా అని అడిగాను. నేను R&B ఇంజనీర్. అమ్మ R&B ఇంజనీర్ అయితే మా బావగారు R&B ఇంజనీర్ చేశారు, ప్రసాద్ బాబు గారు, కేరళ ప్రసాద్ తెలుసు, మా బాస్ గారు అండి అని చెప్తాను. ఓ డ్రైవర్ ఆవిడ వెనకాతలో, ఆవిడ హోందా తనం అది. అమ్మా నువ్వు నాకంటే చిన్నపిల్లవేనే, ఒక 20 సంవత్సరాలు చిన్నదానివి, చాలా హోందాగా ఉన్నవి, 2 మాటలు చెప్పాలమ్మా, చెప్పండి అయ్యగారు అని. అమ్మా ఈ మానసిక రోగాలన్నీ ఎప్పుడు వస్తాయంటే నీ మీద నువ్వు ఆధారపడినప్పుడు వస్తాయమ్మా, కనుక ధైర్యంగా ఉండమ్మా, ఈ డాక్టర్ల దగ్గరికి రాకమ్మా. ఈ డాక్టర్ కొద్ది మంచి పిల్లలాగా ఉంది, ఇప్పుడే మాట్లాడేది దాంతో, కొద్ది మంచి పిల్లలాగా ఉంది. అదే నువ్వు దొంగ డాక్టర్ దగ్గరికి వచ్చావు అనుకో, ఏం చేస్తాడు దొంగ డాక్టర్, నీకు అర్జెంటుగా సెలైన్ బాటిల్ తగిలిస్తారు. చాలామంది ఏంటంటే ఆ కేజెస్కి వెళ్తే నువ్వు లెక్చర్ అండి, అందుకే ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు వెళ్తారు, ఎందుకు ప్రేమ నువ్వంటే. ముందు సెలైన్ బాటిల్ తగిలిస్తాడు, నువ్వు పారిపోకుంటే. సెలైన్ బాటిల్ తగిలించి డ్యూటీ డాక్టర్ వస్తాడు. ఆ డ్యూటీ డాక్టర్ వచ్చి దీని దగ్గర అలా డబ్బులు కొట్టాలి, ఎంత కొట్టేయాలో ప్లాన్ వేస్తారు. అప్పుడు ఏంటంటాడంటే ఫస్ట్ టెస్టులు రాసి, ఎన్నాళ్ళు రోజుల్లో అయితేనండి, మా రోజుల్లో కూడా రోగాలని అప్పుడు ఉన్నాయి కదా. అప్పుడు రోగి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా నాడి పట్టుకొని చేస్తారు, తెచ్చుకోబెట్టి ఏం కంగారు ఏం లేదు, 2 మాటలు వాడి తగ్గిపోదు. ఇప్పుడు అలా కాదు, ఏం మాట్లాడు, నీతో ఏం చెప్పడు, నీ గోలంతని టెస్టులు రాసేస్తాడు అంతే. అయ్యాయి 2500 ఆ టెస్టులే, ఆ మందులకు 2500. అంటే నువ్వు ఇలాగ వెళ్ళావంటే నీకు 10,000 20,000 బిల్లు లేకుండా పైకి రావు. నీకు ఇంకా ఇప్పుడు చెప్పారు కదా ఏంటండి మతమా ఏటన్నాడు అక్కడ మాట వాడాడు, నీ మనస్సు మదించి. మదించడం వల్ల ఈ కొలెస్ట్రాల్స్ కానీ ఎక్కువ ఉంటే 2-3 లక్షలు ఇచ్చే వరకు నేను వదలడు అక్కడి నుంచి. కనుక నేను ఎవరికైనా చేద్దాం, రోగాలు మీకు వస్తున్నాయంటే మీరు ఏజ్ ప్రాబ్లం లేరండి, మీరు భక్తులని మాత్రం అనుకోకండి. నేను చెప్తున్నాను, మీకు రోగం ఉందంటే మీలో ఏజ్ ప్రాబ్లం లేడండి, అంతే. తిన్నగా కేజీస్కి వెళ్ళిపోండి, ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళకండి. ప్రార్థన కూడా చేయండి, ప్రభా నా పాపం వల్ల ఈ రోగం సంక్రమించింది నాయన అని వెళ్ళిపోండి కేజీస్కి. నన్ను ప్రార్థన చేయమంటే చేస్తాను, ఈ రోగం బాగుపడాలని చేయను, మీకు మార్మల్స్ రావాలని చేస్తాను. మీకు మార్మన్స్ వస్తే ఆటోమేటిక్ రోగాలు పారిపోతాయి మీ దగ్గర నుంచి. మీరు మార్మన్స్ వస్తే ఆటోమేటిక్ మీకు గృహం బాగుంటుంది, మీకు మార్మన్స్ వస్తే ఆటోమేటిక్ మీరు బాగుంటారు. ప్రియుడా ఆత్మలో వర్ధిల్చుకున్నది అన్ని విషయాల్లో వర్ధిస్తాడు. ఆత్మలో వర్ధిల్లుకుంటే ఆత్మలో ఆరిపోయిన తర్వాత ఇంకా ఆత్మ దీపమును వెలిగించు యేసుప్రభు అంటే ఇంకేం పాట ఉండదు అక్కడ నీకు. యేసుప్రభు నిన్ను వదిలేసిన తర్వాత ఏంటంటే సొలొమోను గురించి ఏం చెప్పాడండి అక్కడ, ఆ దేవుడు ఆత్మని వదిలేసిన సంగతి అడిగి తెలియలేదట. భ్రష్టులు అయిపోయారు కదండి. సౌలు రాజు ఎక్కడ పోయాడండి, చిల్లంగి దాని దగ్గరికి వెళ్ళాడండి. చిల్లంగి దాని దగ్గరికి వెళ్ళాడు అంటే భ్రష్టులు అయిపోయారు. దేవుని విడిచిపెట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారండి, భూత వైద్యుల దగ్గరికి, డాక్టర్ల దగ్గరికి అక్కడికే పోతారండి. నేను సర్వలోకానికి నేను చెప్పేది, నా మైక్తో ప్రపంచానికి వెళ్ళి మారు మనసు పొందండి. మారు మనసు పొందితే మీరు ఆరోగ్యం బాగుంటుంది, మీ కుటుంబ స్థితిగతులు బాగుంటాయి, మీరు బాగుంటారు. చదవ మళ్ళీ అదే మాట, నీ మనస్సు మదించి. మీ మనస్సు మదించి అంటే గర్వం పట్టడం వల్ల దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. అంటే అర్థం ఏంటి తెలుసా, గతం మర్చిపోతారేమో. అదేంటండి పాస్టర్ గారు, మేము ఇవాళ ఎంత ఉన్నత స్థితిలో ఉన్నాం కదా, మీరు అంతసేపు ఆ స్థితి నుంచి వచ్చారు, ఈ స్థితి నుంచి అని మాట్లాడతారు, అది రైటా మీకు అని అంటారు. మరి నా గురించి నేను చెప్పుకుంటున్నాను కదా, పోనీ మీ మాట వద్దు నా మాట వద్దు, ఏకంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోదాం. సెటిల్మెంట్ ఆయన కదా బాస్, ఆయన కదా, ఆ బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ బిగ్ బాస్ ఏమొచ్చి ఒకరోజు దావీదు మీద ప్రేమ ఎక్కువైపోయి దగ్గరికి వెళ్ళాడు. నా ప్రియ కుమారుడు అయిన దావీదు అని మురిసిపోయాడండి. దావీదు అయ్యా బాబోయ్, దేవుడు నన్ను ప్రియ కుమారుడు అంటున్నాడని మురిసిపోయాడండి. నెక్స్ట్ ఏట్ అన్నాడండి,
గొర్రెల దొడ్డిలో నుంచి నేను ఏర్పాటు చేసుకున్న దావీదంటే మనల్ని వేళ ఎవడైనా ఒరే నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో నువ్వు కూలి పనులు చేసుకున్న రోజులు నాకు తెలుసురా, నువ్వు డొక్కు సైకిల్ మీద రాని మాట్లాడండి ఎవడదేనేది ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు. దావీదుకి అంత కోపం రావాలండి. దేవుడా, నువ్వు దేవుడు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను, నేను రాజును కూడా కాదు ప్రభు, చక్రవర్తిని ప్రభు, నాకు కింద రాజులు పంచారు, ఈ హోదాలో నేను ఉంటే నువ్వు నన్ను కాపాడవలసిన వాడివి, నా పరువు కాపాడవలసిన వాడివి, నువ్వే వచ్చి గొర్రెల దొడ్డిలో అంటే నాకు ఎవడని మర్యాద ఇస్తాడా ప్రభు అని అనొచ్చు కదా దావీదు. అలా దావీదు అనలేదు కాబట్టి ఇవాళ దావీదు గురించి మాట్లాడకుండా ఆయన కూడా చరిత్రహీనుడిగానే మిగిలిపోతుంది. ఏంటి ప్రపంచానికి చెప్తున్నానండి, నీలో ఒక మంచి ఉన్నదంటే అది యేసు ప్రభు తప్ప నువ్వు కాదు. నన్ను ఎవడైనా ఇంద్రుడు చంద్రుడు అంతోడంటే నేను నవ్వుకుంటాను, ఏంటి గాడిదని మెచ్చేసుకుంటున్నారు వీళ్ళు, ఏసే చెప్పాడు కాబట్టి పని చేసాను తప్ప నేను ఆ ఘనతకు కూడా అర్హుని కాదు. ఘనత మహిమలు ఎప్పుడు ఎవరు అండి? దేవుడివే. హానర్ ద గాడ్. దేవుని గౌరవించండి, దేవుని మహింపరచండి. ఇవాళ చక్కగా తింటున్నావా? దేవుని మహింపరచండి. చక్కగా బట్ట కట్టుకుంటున్నావా? దేవుని మహింపరచండి. మంచి ఇంట్లో ఉన్నావా? దేవుని మహింపరచండి. మా స్థితిగతులు బాగున్నాయా? దేవుని మహింపరచండి. దేవుని కృపను బట్టి నేను ఎలాగున్నానని చెప్పండి, కానీ నా తెలివితేటల వల్ల నా దీనివల్ల ఎలాగున్నానని మాత్రం చెప్పుకోకండి దయచేసి. మళ్ళీ ఆ మాట ఒకసారి చదివి తల్లి. నీ మనస్సు మదించి, అందరూ జాగ్రత్తగా వినండి, మళ్ళీ చదువురా. నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను నిన్ను రప్పించాడు కదా, దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో జ్ఞాపకం చేసుకోండి. ఇవాళ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఏ స్థితిగతుల నుంచి వచ్చాం, ఎలాగుండేవాళ్ళు ఇవి, మనల్ని ఎవడు లెక్క చేయని పరిస్థితి, నా జీవితం ఏమైపోద్దని మనం భయపడిన రోజులు జ్ఞాపకం చేసుకుందాం. మనల్ని ఎవడు పలకరించని రోజులు జ్ఞాపకం చేసుకుందాం. ఒక దిక్కు లేనివాడిగా దిక్కు లేని దానిగా జీవించిన రోజులు జ్ఞాపకం చేసుకుందాం. ఇవాళ దేవుడిచ్చిన కృపను బట్టి ఆయన నామానికే ఘనత మహిమలు మనం చెల్లిద్దాం. మహాపరిశుద్ధ తండ్రి యేసయ్య కృపామేడ, ఎన్నిక లేనివాడని ప్రభా, పనికి మాలినవాడిని తండ్రి, ఇక్కడ కూర్చున్న వారిలో ఏ ఒక్కరికంటే నేను ఎక్కువ కాదు ప్రభా, వాళ్ళ పాద ధూళికి కూడా నేను సరిపోను ప్రభా. అటువంటి పనికి మాలినవాడిని నన్ను మీరు వాడుకుంటున్నారు, అందుని బట్టి మీకు వందనాలు ప్రభా. ఇక్కడ ఉన్నవారు మైక్లో వింటున్న వాళ్ళందరూ కూడా ప్రభా హృదయమందు గర్వించకుండా ఉండి తమను తాము బహుగా తగ్గించుకొని, మనస్సేనైనా ఆ చెరసాలలో ఉండేటప్పుడు తాను బహుగా తగ్గించుకొని ప్రార్థించే కానీ ప్రార్థన విన్నారు తండ్రి. తగ్గింపు మనసు కలిగి విధేయత కలిగి మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించు కృప నాకు మాకు అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.